భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భార్య ప్రశ్నించింది. కోపోద్రిక్తుడైన అతడు 10 నెలల పాపను కాలితో తన్ని మంచానికేసి కొట్టాడు. దీంతో ఆ పసికందు చనిపోయింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా దేవునిపల్లిలో చోటు చేసుకుంది. దేవునిపల్లికి చెందిన హరీష్ కు అదే గ్రామానికి చెందిన భవానీతో పెళ్లైంది. వారిద్దరికి 10 నెలల పాప ఉంది. హరీష్ ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో వారి మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. అదే సమయంలో చిన్నారి తల్లిదండ్రుల దగ్గరకు పాకుతూ వచ్చింది. కోపోద్రిక్తుడైన హరీష్ పాపను కాలితో తన్ని చిన్నారిని మంచానికేసి బాదాడు. అనంతరం చిన్నారి పాలు తాగకపోవడంతో తల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని హరీష్ తన భార్యను బెదిరించాడు. పాప మంచంపై నుంచి పడి చనిపోయిందని అందరినీ నమ్మించాడు. ఇటీవల గ్రామంలో ఓ వివాహేతర సంబంధం విషయంలో గత నెల 29న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఘటనలో హరీష్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలో కన్న కూతురిని హరీష్ చంపాడని భార్య భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నారి హత్య వెలుగు చూసింది. పోలీసులు దేవునిపల్లిలో పాప మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. స్వర్ణ పెద్దపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఇటువంటి ఘటన అందరిలో విషాదాన్ని ఎంత నింపిందని చెప్పుకోవచ్చు. కన్న తండ్రి క్షణికా విషయంలో ఒక్కసారిగా మంచానికి వేసి బాధడంతో అక్కడికక్కడ మృతి చెందినటువంటి ఘటన ఇది. అది కూడా అంటే అక్కడ కూడా పశ్చాత్తాపం లేకుండా తాను చంపినటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ఈ ఘటన జరిగిన విషయాన్ని బయటికి చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భార్య కూడా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి విషయంలో ఏమాత్రం వెనుకకు తగ్గకపోవడంతో మళ్ళీ ఇదే కేసు విషయం వివాహేతర సంబంధం విషయంలోనే పోలీసులు కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అసలు జరిగినటువంటి విషయాన్ని తాను ఎట్లా తన బిడ్డను కోల్పోయినటువంటి విషయాన్ని బయటపెట్టింది తల్లి. ఈ క్రమంలోనే పోలీసులు కేసును రీఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడైతే పాపని పూడ్చిపెట్టారో అక్కడ నుంచి మళ్ళీ వెలికి తీసి రీపోస్ట్ మార్టం చేశారు. ఆ పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.